శ్రీ వైభవలక్ష్మి వ్రతకథ. చాలా సంవత్సరముల క్రితం ఒక మహానగరంలో లక్షలాది ప్రజలు నివసిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ప్రజల తీరుతెన్నులే వేరు. ఎవరి పనులలో వారు తీరిక లేకుండా ఉండి సతమతమవుతూ ఉంటారు. ఒకరి కష్టాలు ఇంకొకరు పట్టించుకోరు. ఒకే కుటుంబ సభ్యులకి కూడా ఒకరి గురించి ఇంకొకరికి పట్టించుకునే తీరికే ఉండదు. భక్తి భావాలు, భజనలు, కీర్తనలు, దయ, కరుణ, పరోపకారం వంటి మంచి ప్రవృత్తులు రోజురోజుకి తగ్గుతున్నాయి. ఈ విధంగానే ఆ పట్టణంలో కూడా దుర్మార్గం, అవినీతి పెరిగిపోయినాయి. తాగుడు, జూదం, గుర్రం పందాలు, వ్యభిచారం, దొంగతనం, బందిపోటుతనం ఇలాంటివి కూడా పెరిగిపోయినాయి. ఇంతటి దుర్మార్గం ఉన్నా ఎక్కడో మంచితనం లేకపోలేదు. కొందరు మంచివాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిలో షీల, ఆమె భర్త ముందుగా ఎన్నదగిన వారు. షీల చాలా ధార్మిక చింతన కలిగి ఎప్పుడూ సంతోషంగా ఉండేది. ఆమె భర్త కూడా మంచి ప్రవర్తనతో ఎంతో వివేకంగా ఉండేవాడు. షీల, ఆమె భర్త నీతి నిజాయితీలతో కాలం గడిపేవారు. ఎవరి గురించి చెడు తలచేవారు కాదు. ఎప్పుడూ భగవంతుని ధ్యానంలో చక్కగా కాలం గడిపేవారు. వారి కుటుంబం ఆ నగరవాసులకి ఆదర్శప్రాయంగా ఉండేది. ఈ విధంగా శీల సంసారం సుఖంగా సాగిపోతోంది. కానీ విధి విధానాన్ని ఎవరు తప్పించగలరు? రెప్పపాటులో రాజే పేదై, పేదే రాజవగలడు. పూర్వజన్మ పాపఫలము అనుభవించుటక అన్నట్టు శీలభర్తకి కూడా చెడు స్నేహం అలవాటయ్యింది. వీలైనంత త్వరలో కోటీశ్వరుడు కావాలన్న కోరిక ఎక్కువై పగటి కలలు చూడసాగాడు. అనవసరమైన కోరికలతో తప్పుదారి పట్టాడు. కోటీశ్వరుడు అవటానికి బదులు బికారిగా రోడ్ల వెంట తిరగసాగాడు. ఆ నగరంలో దుర్మార్గం ప్రబలింది. శీలభర్తకు చెడు స్నేహితులతో తాగుడు, జూదం మొదలయ్యాయి. డబ్బు సంపాదించాలన్న పేరాశతో గుర్రం పందాల్లో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు. ఇది చాలనట్టు భార్య నగలన్నీ అమ్మి ఆ డబ్బంతా గుర్రం పందాల్లో ఖర్చు చేశాడు. ఇంతకు పూర్వం దంపతులిద్దరూ దైవచింతనతో సుఖముగా కాలం గడిపేవారు. ఇప్పుడు ఇంట్లో దరిద్రం పెరిగిపోయింది. ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి దొరకడం లేదు. ఈ చికాకులతో శీలభర్త ఆమెను బాగా కొట్టేవాడు. షీల చాలా సంస్కారవంతురాలు. భర్త ప్రవర్తన వల్ల ఆమెకు ఎంతో బాధ కలిగింది. ఆమె ఎంతో కలవరపడింది. అప్పుడు అయినా భగవంతునిపై ఆమె ధ్యానం వదలలేదు. భగవంతునిపై భారం వేసి ఆమె దుఃఖాన్ని సహించింది. సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న నమ్మకంతో షీల దైవ చింతనలో లీనమై కాలం గడిపేది. ఒకరోజు మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టారు. షీల ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారా అని ఆశ్చర్యపడ్డది. అయినా ఆర్యధర్మ ప్రకారం తలుపు తీసింది. ఒక వృద్ధమాత తేజస్సుతో నిలబడి ఉన్నది. ఆమె నేత్రాల నుండి అమృతం కురుస్తోందా అన్నట్టుంది. ఆమె ముఖము ప్రేమ ఆధారాలతో నిండి ఉన్నది. ఆ మాతను చూడగానే షీలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఆమె అణువణువు సంతోషంతో నిండిపోయింది. ఆ వృద్ధమాతను ఎక్కడో చూసిన గుర్తు మాతను సాదరంగా లోపలికి తీసుకొచ్చింది. కూర్చోబెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు. మనస్సులో ఎంతో బాధపడుతూ ఆవిడని ఒక చినిగిన దుప్పటి మీద కూర్చోబెట్టింది. షీల నన్ను గుర్తుపట్టలేదా అని వృద్ధమాత అడిగితే, మాత నిన్ను ఎక్కడో చూసిన గుర్తు
కానీ గుర్తు రావటం లేదు. కానీ నీ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అని అంది. అప్పుడు మాత చిరునవ్వుతో, మర్చిపోయావా శీలా? ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మందిరంలో జరిగే భజనల్లో మనం కలుసుకునే వాళ్ళం. భర్త చెడు ప్రవర్తన అలవర్చుకున్నది మొదలు శీల దుఃఖంతో లక్ష్మీదేవి మందిరానికి వెళ్ళడమే మానేసింది. ఇరుగు పొరుగుతో మాట్లాడటానికి సిగ్గుగా ఉండేది. ఎక్కడికి వెళ్ళేది కాదు. ఎంత గుర్తు తెచ్చుకున్నా శీలకు ఆ మాత ఎవరో గుర్తు రావడం లేదు. అప్పుడు మాత, నువ్వు ఎంతో శ్రావ్యంగా భజన కీర్తనలు పాడేదానివి. ఈ మధ్య కొన్ని వారాలుగా నువ్వు కనిపించకపోవటంతో నీకు ఒంట్లో బాగుండలేదేమో అనుకొని నిన్ను కలవడానికి వచ్చాను అని అంది. మాత కరుణాపూరితమైన మాటలు శీలకి ఎంతో హాయిని కలిగించాయి. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఇది చూసిన మాత ఆదరంగా శీల వీపు నిమురుతూ ఊరడించింది. మాత చెబుతోంది, సుఖదుఖాలు ఎండా నీడలాగా కలిసి ఒకదాని ఒకటి ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. నీ కష్టాలేమిటో నాకు చెప్పు. నీ కష్టాలు నాకు చెప్పుకోవడం వల్ల నీ దుఃఖం తగ్గుతుంది, ఏదైనా ఉపాయం లభిస్తుంది అని అంది. మాత ఊరడింపు మాటలతో శీలకి ఎంతో ధైర్యం వచ్చింది. అప్పుడు శీల సుఖంగా దైవ చింతనలో కాలం గడుపుతున్న తన సంసారం భర్త యొక్క చెడు అలవాట్ల వల్ల, చెడు సాంగత్యం వల్ల ఎలా మారిపోయిందో చెప్పింది. అప్పుడు మాత కర్మఫలం అనుభవించక తప్పదు అని చెప్పి కర్మానుసారం సుఖ దుఃఖాలను అనుభవించాలి. దీనివల్ల బాధపడకూడదు. నీ పాపకర్మ అనుభవం పూర్తి అయ్యింది. ఇక మంచి రోజులు వస్తాయి. నీవు మహాలక్ష్మి భక్తులపై అమ్మవారి కృప ఎప్పుడూ ఉంటుంది. నీవు ధైర్యంతో మహాలక్ష్మి వ్రతం చేయు. వ్రత మహిమ వల్ల అన్నీ సక్రమంగా జరుగుతాయి అని అన్నది. మహాలక్ష్మి వ్రతం అని వినగానే శీలముఖం సంతోషంతో వెలిగిపోయింది. మాత, ఈ వ్రతం ఎలా చేయాలి? వివరాలు నాకు చెప్పు. నేను తప్పకుండా చేస్తాను అని చెప్పింది. అప్పుడు వృద్ధమాత వెంటనే, ఈ వ్రతం చేయడం చాలా తేలిక. ఈ వ్రతాన్ని వరదలక్ష్మి వ్రతం లేదా వైభవలక్ష్మి వ్రతం అని అంటారు. ఈ వ్రతం చేసే ప్రతి వారికి వారి కోరిక తప్పక ఫలిస్తుంది. వారికి సుఖము, సంపత్తి మరియు కీర్తి లభిస్తుంది అని మాత వ్రత విధానమును వివరంగా చెప్పసాగింది. ఈ వ్రత విధానం చాలా సులభం. కానీ చాలామంది ఈ వ్రతాన్ని తప్పు పద్ధతిలో చేస్తారు. అందువలన ఈ వ్రత ఫలితం లభించదు. బంగారు నగల పూజ, పసుపు కుంకుమలతో చేయడమే వ్రతం చేయటమని చాలామంది భావన. కానీ అది తప్పు. ఏ వ్రతం చేయాలనుకున్నా ఆ వ్రతాన్ని శాస్త్రీయ పద్ధతిలో చెయ్యాలి. అప్పుడే మనకు మంచి ఫలితం దక్కుతుంది. బంగారు నగలనే పూజించడం వల్ల వ్రతం పూర్తి అయ్యిందనుకుంటే ఈ పాటికి చాలామంది లక్షాధికారులు అయి ఉండేవారు. నిజానికి బంగారు నగల పూజ కూడా విధిపూర్వకముగా చెయ్యాలి. అప్పుడే వైభవలక్ష్మి వ్రత ఫలితం దక్కుతుంది. ఈ వ్రతాన్ని శుక్రవారం చెయ్యాలి. ప్రొద్దున్నే తలంటి పోసుకుని శుభ్రమైన బట్టలు వేసుకుని రోజంతా ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా జై మాతా లక్ష్మి, జై మాతా లక్ష్మి అనుకుంటూ మనస్సులో అనుకుంటూ ఉండాలి. సంధ్య వేళలో తూర్పు దిశగా కూర్చొని చాపపైన ఒక కొత్త బట్ట పరిచి దానిపైన కొన్ని బియ్యం కూడా పరిచి దాని మీద నీళ్లతో రాగి చెంబును ఉంచాలి. ఈ కలశం మీద చిన్న గిన్నె పెట్టి అందులో ఏదైనా ఒక బంగారు నగ ఉంచాలి. బంగారు నగ లేకపోతే వెండిదైనా పర్వాలేదు. వెండి కూడా లేకపోతే రూపాయి నాణాన్ని ఉంచవచ్చు. తరువాత
చేతితో దీపారాధన చేసి అగరొత్తిని ముట్టించాలి. మాతా లక్ష్మీ రూపాలు ఎన్నో. మాతాలక్ష్మికి శ్రీయంత్రం అతి ప్రియమైనది. అందుకని పూజ ఆరంభించే ముందు ప్రప్రథమంగా శ్రీయంత్రానికి, తరువాత లక్ష్మీదేవి వివిధ రూపాలకు నిజమైన భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి. తరువాత లక్ష్మీదేవి స్తుతిని పఠించాలి. చిన్న గిన్నెలో ఉంచిన బంగారు నగ లేదా రూపాయి నాణానికి పసుపు, కుంకుమ, అక్షంతలు ఏవైనా ఎర్రని పూలతో పూజ చేయాలి. సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఏదైనా తీపి పిండి వంట చేసి నైవేద్యం పెట్టాలి. పిండి వంట చేయడం కూడా కుదరకపోతే పంచదార లేక బెల్లమైన నైవేద్యంగా పెట్టవచ్చు. తరువాత హారతి ఇచ్చి 11 సార్లు భక్తితో జై మాతా లక్ష్మి అంటూ స్మరించుకోవాలి. తరువాత 11 లేదా 21 శుక్రవారాలు ఈ వ్రతాన్ని చేస్తానన్న దృఢ సంకల్పాన్ని మాత ముందు ఉంచాలి. మనం అనుకున్న కోరిక సఫలీకృతం అవ్వాలని మాతని ప్రార్థించాలి. తరువాత మాతా లక్ష్మీ ప్రసాదాన్ని పంచాలి. కొంచెం మన కోసం ఉంచుకోవాలి. శక్త్యానుసారము ఉపవాసం పూర్తి రోజంతా ఉంటే మంచిది. శక్తి లేకపోతే ఒక్కసారి ప్రసాదం తీసుకున్నప్పుడు భోజనం చెయ్యవచ్చు. పూర్తిగా శక్తి లేకపోతే 2 పూటలా భోజనం చెయ్యవచ్చు. తరువాత చిన్న గిన్నెలో ఉంచిన నగను భద్రపరిచి కలశంలో ఉన్న నీళ్లను తులసమ్మకు పోయాలి. బియ్యం పక్షులకి వేయాలి. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతితో పూజ చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఈ వ్రత ప్రభావంతో అన్ని కష్టాలు దూరమై తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కన్యలకి వారు కోరుకున్న వరుడు దొరుకుతాడు. సౌభాగ్యవతులు అఖండ సౌభాగ్యవతులు అవుతారు. శీల ఇదంతా విని చాలా సంతోషించింది. మాత, నీవు చెప్పిన విధంగా నేను తప్పకుండా ఈ వ్రతాన్ని చేస్తాను. ఉద్యాపన ఏ విధంగా చేయాలో దయచేసి వివరంగా చెప్పు అని అడిగింది. అప్పుడు మాత 11 లేక 21 శుక్రవారాలు మనం అనుకున్న ప్రకారం ఈ వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో చేయాలి. చివరి శుక్రవారం ఏ విధంగా విధిపూర్వకంగా ఉద్యాపన చేయాలో నేను వివరంగా చెప్తాను. చివరి శుక్రవారం పరమాన్నం నైవేద్యం పెట్టాలి. ప్రతి శుక్రవారం లాగానే పూజ చేసుకోవాలి. పూజ తరువాత కొబ్బరికాయ కొట్టాలి. కనీసం 7 కన్యలకు కానీ సౌభాగ్యవతులకు కానీ పసుపు కుంకుమలతో ఈ సాహిత్య సంఘం వారి వైభవలక్ష్మి వ్రత పుస్తకాలు ఒక్కొక్కటి ఇవ్వాలి. ఆ తరువాత అందరికీ నైవేద్యం పెట్టిన పరమాన్నాన్ని పెట్టాలి. ఆ తరువాత ధనలక్ష్మి స్వరూపానికి వైభవలక్ష్మి స్వరూపానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోవాలి. మాతా లక్ష్మీ స్వరూపం వైభవాన్నిస్తుంది. నమస్కరించి మనస్సులో భక్తి శ్రద్ధలతో హే మాతా ధనలక్ష్మి, నేను నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని చేస్తాను. మాత, నేను అనుకున్న కోరిక తీర్చు. అందరినీ దయతో చూడు. సంతానహీనులకు సంతాన ప్రాప్తి కలిగించు. సౌభాగ్యవంతులని అఖండ సౌభాగ్యవంతులుగా చేయు. కన్యలకి వారు కోరుకున్న భర్తలని ప్రసాదించు. నీ ఈ చమత్కారమైన వ్రతము ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి కష్టాలు దూరం చెయ్యు. మాత, నీ మహిమలు ఎన్నెన్నో, అందరికీ సుఖ సంతోషాలు కలిగించు అని ఈ విధంగా మాతను ప్రార్థించి మహాలక్ష్మి యొక్క ధనలక్ష్మి స్వరూపానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి అని మాత వివరించింది. వృద్ధమాత వివరించిన వైభవలక్ష్మి వ్రతం ఉద్యాపన పద్ధతి విని శీల చాలా సంతోషించింది. కష్టాలు దూరం అవడానికి మార్గం తెలిసింది. శీల కళ్ళు మూసుకొని వైభవలక్ష్మి వ్రతం చేయడానికి నిశ్చయించుకుంది. వృద్ధమాత వివరించిన విధంగా
శాస్త్రీయ పద్ధతిలో శ్రద్ధాభక్తులతో ఈ వ్రతం 21 శుక్రవారాలు చేసి ఉద్యాపన చేయడానికి నిర్ణయించుకుంది. శీల ఈ విధంగా అనుకొని కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఎవరూ లేరు. వృద్ధమాత ఎక్కడికి వెళ్ళింది అని విస్మయం చెందింది. ఆ మాత ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. వృద్ధమాత రూపంలో భక్తురాలికి మార్గం చూపించటానికి దయచేసింది. మరురోజే శుక్రవారం. శీల ప్రొద్దున్నే తలంటుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని మనస్సులో జై మాతా లక్ష్మి అంటూ శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది. రోజంతా ఎవరి గురించి చెడు మాట్లాడలేదు. సాయంత్రం అవగానే కాళ్ళు చేతులు కడుక్కొని తూర్పు దిశలో కూర్చుంది. ఆమెకి అంతకు పూర్వం ఎన్నో బంగారు నగలు ఉండేవి. కానీ భర్త చెడు అలవాట్ల వల్ల అన్నీ తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ముక్కు పుడక ఒక్కటే మిగిలింది. ముక్కు పుడకను తీసి కడిగి దాన్ని ఒక చిన్న గిన్నెలో ఉంచి ముందు పీట వేసి క్రొత్త బట్ట పరిచి గుప్పెడు బియ్యంతో ఆ బట్ట మీద చదునుగా చేసి దానిమీద నీళ్లతో ఉన్న రాగి చెంబును కలుషంగా పెట్టింది. కలుషం పైన ముక్కు పుడక ఉంచిన గిన్నె పెట్టింది. తరువాత వృద్ధమాత చెప్పిన పద్ధతిలో శాస్త్రీయ విధి ప్రకారం నమస్కరించి స్తుతించి పూజ చేసింది. ఇంట్లో కొంచెం పంచదార ఉంటే అది ప్రసాదంగా పెట్టి వైభవలక్ష్మి వ్రతం చేసింది. ఈ ప్రసాదాన్ని ముందుగా భర్తకు పెట్టింది. ప్రసాదం తింటూనే భర్త ప్రవర్తనలో మార్పును గమనించింది. ఆ రోజు భర్త ఆమెను కొట్టి బాధ పెట్టలేదు. శీల ఎంతో సంతోషించింది. ఆమె మనస్సులో వైభవలక్ష్మి వ్రతం మీద శ్రద్ధ ఇంకా పెరిగింది. శీల ఎంతో భక్తి శ్రద్ధలతో 21 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం చేసింది. 21వ శుక్రవారం వృద్ధమాత చెప్పిన ప్రకారం ఉద్యాపన చేసి 7 ముత్తైదువులకు వైభవలక్ష్మీదేవి ధనలక్ష్మి రూపానికి నమస్కరించి మనస్సులో ఇలా ప్రార్థించుకుంది. మాతా ధనలక్ష్మి, నేను వైభవలక్ష్మి వ్రతం చెయ్యాలని అనుకున్నాను. ఆ వ్రతం ఈ రోజున పూర్తి చేశాను. మాత, నా ప్రతి విపత్తు దూరం చెయ్యు. మా అందరికీ మేలు కలిగించు. సంతానహీనులకు సంతాన ప్రాప్తిని కలిగించు. కన్యలకి వారు కోరుకున్న భర్తలని ప్రసాదించు. నీ ఈ చమత్కారమైన వైభవలక్ష్మి వ్రతము ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి అందరి విపత్తులు దూరం చేసి సుఖంగా ఉంచు. మాత, నీ మహిమలు ఎన్నెన్నో అని ప్రార్థించుకొని ఆ ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పసుపు బొట్టును వాయనంగా ఇచ్చింది. ఈ విధంగా శాస్త్రీయ విధి ప్రకారం శీల శ్రద్ధతో వ్రతం చేసినందువల్ల వెంటనే ఫలితం కనిపించింది. ఆమె భర్త చెడు మార్గం పట్టిన వ్రత మహిమ వల్ల మంచి మనిషిగా మారాడు. కష్టపడి వ్యవసాయం చేయసాగాడు. వైభవలక్ష్మి మహిమ వల్ల ఆయనకి ఎంతో లాభం వచ్చింది. శీలనగలను తాకట్టు నుండి విడిపించాడు. ఇల్లంతా ధనంతో నిండిపోయింది. ఇంట్లో సుఖశాంతులు వైభవలక్ష్మి వ్రత ప్రభావం చూసి చుట్టుప్రక్కల స్త్రీలు కూడా శాస్త్రీయ విధి ప్రకారం వైభవలక్ష్మి వ్రతం చేయడం మొదలుపెట్టారు. మాతా ధనలక్ష్మి, శీలను కరుణించినట్లే ఎవరైతే నీ ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో వారిని కరుణించు. అందరికీ సుఖశాంతులు కలిగించు. జై మాతా ధనలక్ష్మి, జై జై మాతా వైభవలక్ష్మి.